హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో కాల్చిన టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ షేప్లో 2 టమాటాలకి అలాగే చేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని అదే విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చికి కూడా ఘాట్లు పెట్టుకోండి గిన్నెలో. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. నేను ఈ గెంటినైతే పెట్టుకొని కాల్చుకుంటున్నాను. టమాటాలు వేసుకొని ఇలా రొటేట్ చేసుకుంటూ కాల్చుకోండి. టమాటా అనేది కలర్ మారేంత వరకు, టమాటో అనేది బ్లాక్గా అయ్యేంత వరకు మనమైతే టమాటోలను కాల్చుకోవాలండి. రొటేట్ చేసుకుంటూ ఇలా కాల్చుకుంటూ ఉండాలండి. ఇంత కాలితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. వేసుకొని అదే విధంగా కాల్చుకోండి పచ్చిమిర్చిని కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. దీన్ని కూడా మనం తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే నేను తెల్లగడ్డనైతే వేసుకుంటున్నానండి. తెల్లగడ్డ వేసుకొని తెల్లగడ్డను కూడా ఈ విధంగా కాల్చుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు టమాటో తీసుకొని ఈ బ్లాక్గా ఉండే పార్ట్ అంతా మనం తీసేద్దామండి. ఈ తొక్కంతా తీసేద్దాం టమాటోకి తీసిన తర్వాత మనం తెల్లగడ్డ పొక్కు కూడా ఒలుచుకోవాలండి. తెల్లగడ్డ పొక్కు కూడా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం టమాటాలని చిన్న సైజ్ పీసెస్గా కట్ చేసుకుందామండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే దంచుకోండి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను చింతపండు కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నానండి. దాన్ని కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాం. అంతేనండి. ఇంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కాల్చిన టమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనకి కారకారంగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా కాల్చుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.